ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, క్రిస్మస్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక ఆశీర్వాదము మత్తయి సువార్త 1 అధ్యాయము 21 వచనంలో వ్రాయబడి ఉంది. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఈ రక్షకుడు అనే పదానికి రక్షించువాడు, విడిపించువాడు, కాపాడువాడు అనే అర్థం వస్తుంది. బైబిల్లో వివరించిన ప్రకారంగా మన రక్షకుడు, మనల్ని కాపాడేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే మనిషి తను చేసిన పాపముల వలన, అతిక్రమముల వలన దేవునికి దూరం అయిపోయాడు. ఆ శిక్ష నుంచి మనల్ని రక్షించేవాడు, మనల్ని విడిపించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మనం చేసిన పాపానికి వచ్చే జీతము మరణము. రక్షకుడు వచ్చి మనల్ని ఆ మరణము నుంచి జీవానికి నడిపించాడు. ఆ మరణం నుంచి రక్షించడం మాత్రమే కాదు, కానీ ఆయన జీవానికి నడిపించాడు. పాపానికి ఫలితం మరణం. యేసు తన మరణము మరియు పునరుద్ధానం వలన మనకు నిత్య జీవంలోనికి నడిపించాడు. కాబట్టి మనమంతా కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తుని అనుసరించి ఆయనను స్వకీయ రక్షకుడిగా అంగీకరించి మరణం నుంచి నిత్య జీవంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మా పాపముల నుండి మమ్మల్ని రక్షించడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా హృదయాల్ని పరిశుద్ధపరచండి, మా పాపాలని క్షమించండి. నీ కృపలో కొనసాగే ధన్యత మా అందరికీ దయచేయమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది, నాకు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.